కొబ్బరి చారు చేసుకోవడానికి మనం అన్ని రెడీగా పెట్టేసుకున్నాం. అయితే ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య చాలా దగ్గర చూస్తున్నాం కొబ్బరి చారు అనగానే కొబ్బరి పాలను ఎక్కువగా వేసేసి తాలింపు చేసేస్తున్నారు. నిజానికి అలా కాకుండా ఏదైనా మంచి పప్పు కాంబినేషన్లో అయితే కొబ్బరి చారు బాగుంటుంది. ముఖ్యంగా కొబ్బరి ఇంకా పెసరపప్పు కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. పెసరపప్పు పాయసం చేసినప్పుడు కూడా కొబ్బరి పాలు వేసుకుని చేసుకుంటే చాలా బాగుంటుంది. చారు కూడా బాగుంటుంది. అందుకే నేను పెసరపప్పు ఇక్కడ పెట్టాను. సింపుల్ చారు అండి. అండ్ రసం చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ముందు తాలింపు చేయకూడదు. తాలింపు ఎప్పుడు లాస్ట్లో చేస్తే బాగుంటుంది. సో గిన్నె పెట్టాను. ఇందులో మనం నీళ్లు వేసేసుకుందాం. ఎంత చారు చేయాలనుకుంటున్నారో అంత నీళ్లు వేసుకొని దానికి తగ్గట్టుగా కొబ్బరి పాలు మనం ఇందులో వేసుకుంటే మరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇందులో నేను కొబ్బరి పాలు పోసాను. ఒకసారి మీకు ఇంగ్రీడియంట్స్ చెప్తాను. ఫస్ట్ ఒక బౌల్ కొబ్బరి పాలు తీసుకున్నాను, చిక్కటి కొబ్బరి పాలు. తర్వాత కొబ్బరి ముక్కలేమో జస్ట్ తాలింపు కోసము, కరివేపాకు, ఎండుమిరపకాయలు, చక్కెర, ఆవాలు, నిమ్మరసం, పెసరపప్పు, జీలకర్ర, మిరియాలు, ధనియాలు, సొంటి, అల్లం, కొత్తిమీర, పచ్చిమిర్చి. ఇది మీరు చేసుకునే కొబ్బరి చారు హ్యాపీగా అమ్మవారికి లేదా అయ్యవారికి నైవేద్యం పెట్టుకోవచ్చు. పూజల టైంలో కూడా చేసుకోవచ్చు. ఇందులో ఉల్లిపాయలు, వెల్లుల్లి మనం వేయట్లేదు. సో ఇప్పుడు కొబ్బరి పాలు పొయ్యి మీద పెట్టాను కదా, మరుగుతూ ఉంటాయి. ఈ లోపల చిన్న పౌడర్ తయారు చేసుకుందాం. అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే బాగుంటుందన్నమాట. ఒకసారి కొబ్బరి చారు కనుక మీరు తిన్నారంటే మీ ఫేవరెట్ లిస్ట్లో ఖచ్చితంగా కొబ్బరి చారు ఉంటుంది. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే బాగుంటుంది. కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలకి కూడా మనం మెత్తగా అన్నం చేసి కొబ్బరి చారు చేసి పెడితే కనుక చాలా బాగుంటుంది. సో ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టాను. ఇందులో కొన్ని మిరియాలు, చిన్న స్పూన్ ధనియాలు వేసాను, ఇంకా జీలకర్ర. ఈ కాంబినేషన్ ఎంత బాగుంటుందంటే కమ్మగా వస్తుందన్నమాట చారు. అండ్ అంత ఘాటుగా కూడా ఉండదు. మనం తాగుతూ ఉంటే నాలుకకేమో కమ్మదనం తగిలి కొంచెం ఈ గొంతు దగ్గర లైట్గా ఘాటు తగులుతూ లోపలికి వెళ్తుంటే కొబ్బరి చారు చాలా బాగుంటుంది. లైట్గా వేయించుకోవాలన్నమాట. లోపల ఉన్న ధనియాలు, జీలకర్ర, మిరియాల లోపల ఉన్న ఆ ఫ్లేవర్ బయటికి రావాలి. అలాగే చిన్న స్పూన్ కదా ఇది, దీంతో ఒక 4 స్పూన్ల పెసరపప్పు వేస్తున్నాను. పెసరపప్పు వేయడం వల్ల చిక్కదనంతో పాటు మంచి రుచి కూడా వస్తుంది అన్నమాట, కమ్మగా ఉండడానికి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, స్వీట్ చేసినా లేదా ఇలా చారు చేసినా మనం అన్నం వండేటప్పుడు కూడా పెసరపప్పు కొబ్బరి కాంబినేషన్ ఎప్పుడు బాగుంటుంది అన్నమాట. ఏం లేదు ఇంట్లో తినడానికి ఏదైనా కొంచెం మంచి కమ్మగా తినాలి అనిపిస్తే కొంచెం నెయ్యిలో ఉల్లిపాయలు, వెల్లుల్లి వేసుకొని పచ్చిమిర్చి వేసి కరివేపాకు వేసి చక్కగా నెయ్యిలో తాలింపు చేసి అందులో కాస్త పెసరపప్పు వేసేసి తీసుకున్న బియ్యంకి సరిపడా నీళ్లు పోసేసి అందులో కొంచెం కొబ్బరి పాలు కూడా వేసి కుక్కర్ మూత పెట్టేసి ఉడికించుకొని తింటే అన్నం చాలా రుచిగా ఉంటుంది. దాంతోపాటు మామూలుగా పప్పు అయినా సాంబార్ అయినా వేసుకొని తింటే సూపర్గా, అంటే కడుపుకి హాయిగా ఉంటుంది. మంచి ఫుడ్ తిన్నామనే ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అనమాట. వేయించిన పెసరపప్పుతో కూర చేసినా లేకపోతే పొంగల్ చేసినా బాగుంటుంది. రుచి ఫ్లేవర్ బయటకు వస్తే బాగుంటుంది. ఇందులో నేను ఎండుమిరపకాయలు ఏం వేయట్లేదు. ఎందుకు అంటే మంచిగా తెల్లగా రావాలి. మనం చేసుకునే చారు కొబ్బరి చారు తెల్లగా ఉంటే బాగుంటుంది. ఇందులో తాలింపులో మనం పసుపు కూడా వేయట్లేదు. పెసరపప్పు కలర్ చేంజ్ అయింది అండ్ మంచి ఆ ఫ్లేవర్ కూడా బయటకు వచ్చింది అన్నమాట. ఆరోమా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం వేయించుకున్న పెసరపప్పు, ధనియాలు, జీలకర్ర ఇంకా మిరియాలు వేసేయండి. అలాగే అల్లం ముక్క, దీన్ని మనం పౌడర్ చేసుకున్నాం. మధ్య మధ్యలో మనకు అవి తగలకుండా ఉండాలి. సో ఇంకొకసారి కొంచెం మిక్సీ పడదాం. ఇలా పౌడర్ చేసిన తర్వాత కొబ్బరి పాలు వేడెక్కాయి కదా, ఇందులో వేసి ఆహా, వేస్తుంటేనే కమ్మటి సువాసన వస్తుంది.
చక్కగా ఇప్పుడు పెసరపప్పు ఉడికిపోతుంది, పౌడర్ చేసేసాం కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది. కొబ్బరి పాలు మరుగుతూ ఉన్నాయి. ఇందులో మనం పెసరపప్పు, ధనియాలు, జీలకర్ర, మిరియాల మసాలా వేసాం కదా, అద్దిరిపోయే గుమగుమలు ఆడిపోతుంది కిచెన్ అంతా. సో ఇప్పుడు ప్యాన్లో మనం కొంచెం నెయ్యి వేసుకుందాం. నెయ్యితో తాలింపు బాగుంటుంది. నెయ్యితో అయినా లేదా కొబ్బరి నూనెతో అయినా తాలింపు చేసుకుంటే కొబ్బరి చారు చాలా బాగుంటుందండి. లేదు ఇంకా మాకు నార్మల్ ఆయిలే ఇష్టం అంటే మీ ఇష్టం, కానీ నేను ఆప్షన్స్ చెప్తున్నాను. ఫస్ట్ ప్యాన్లో కొంచెం నెయ్యి వేసాను. సింపుల్ తాలింపు చేసుకుందాం. ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి, 1 లేదా 2 పచ్చిమిర్చి వేద్దాం. సో ఇప్పుడు కొబ్బరి పాలు ఇక్కడ మరుగుతూ ఉన్నాయి కదా, ఇందులో మనం కొంచెం చక్కెర వేస్తే లైట్గా కమ్మదనం చాలా బాగుంటుంది అనమాట. అది అలా మరుగుతూ ఉంది. నెయ్యి వేడెక్కిన తర్వాత కొన్ని ఆవాలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి వేసి కాస్త వేగనిద్దాం. అలాగే నా చేతిలో పచ్చి కొబ్బరి ఉంది, కొంచెం ముక్కలు కట్ చేసి తాలింపులో వేస్తే బాగుంటుంది. పచ్చి కొబ్బరి కూడా వేసేద్దాం. నెయ్యిలో పచ్చి కొబ్బరి వేగితే భలే రుచిగా ఉంటుంది. కొన్ని కాంబినేషన్లో ఫ్యాట్ యూస్ చేస్తేనే బాగుంటుందండి. కొన్ని తాలింపుల్లో నెయ్యి, కొన్ని తాలింపుల్లో సన్ఫ్లవర్ ఆయిల్, కొన్ని తాలింపుల్లో ఆవ నూనె, అలాగే నువ్వుల నూనె అలా వాడుకుంటే బాగుంటుంది. అందుకే అన్నీ మన కిచెన్లో ఉండాలి. ఇప్పుడు కరివేపాకు, ఇంకా ఇంగువ. తాలింపు రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేసేసాను. కొబ్బరి పాలు మరుగుతూ ఉన్నాయి కదా, ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసి ఒకసారి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఇందులో మనం 1 టీ స్పూన్ నిమ్మరసం వేసి కలిపేయండి. స్టవ్ ఆఫ్ చేశాను, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న తాలింపు ఇలా చారులో వేసేసి మూత పెట్టేయండి. అప్పుడు ఆ ఫ్లేవర్ అంతా చారుకు పట్టుకొని చాలా చాలా బాగుంటుంది. సో ఇలా మూత పెట్టేసి అలాగే ఒక 2 నిమిషాలు ఉంచిన తర్వాత ఓపెన్ చేస్తే ఉంటుంది, అద్దిరిపోతుంది అనమాట. ఆ 2 మినిట్స్ లోపల ఇక్కడ ఉన్న అన్ని క్లీన్ చేసేసి ఫైనల్గా బౌల్ పెట్టేద్దాం. ఆహా, ఇప్పుడు అసలు అద్దిరిపోయే కొబ్బరి చారు రెడీ అయిపోయింది. ఫైనల్గా ఇలా ఉంటుంది. కొంచెం పైనుండి మనం కొత్తిమీర వేసుకున్నాం, అంతే. ఇలా తయారు చేసి చూడండి ఎంత బాగుంటుందో. మీరే అంటారు స్వప్న చాలా చాలా బాగుంది కొబ్బరి చారని. కొబ్బరి చారు తయారీ విధానం: ముందుగా గిన్నెలో నీళ్లు పోసి కొబ్బరి పాలు వేసి బాగా మరిగించండి. ఈలోపు ఒక పాన్ లో కొన్ని మిరియాలు, ధనియాలు, జీలకర్ర, పెసరపప్పు వేసి వేయించి మిక్సీ జార్ లో వేసి అందులో కొంచెం అల్లం వేసి బాగా పొడి చేసుకోండి. ఇప్పుడు మరుగుతున్న కొబ్బరి పాలల్లో మనం తయారు చేసుకున్న పెసరపప్పు పొడిని వేసేసి ఇలా ఉడుకుతున్నప్పుడే ఇందులో కాస్త చక్కెర వేసుకోండి. ఇప్పుడు తాలింపు కోసం పాన్ పెట్టుకొని నెయ్యి వేసి వేడయ్యాక ఆవాలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి, కరివేపాకు, ఇంగువ వేసి తాలింపు చేసుకొని మరుగుతున్న కొబ్బరి చారులో వేసి కాస్త నిమ్మరసం కలిపి మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు అలా వదిలేసిన తర్వాత మనం సర్వ్ చేసుకుంటే అద్దిరిపోయే కొబ్బరి చారు సూపర్ గా ఉంటుంది.